పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నాడనమాట. మునీంద్ర, ఎట్లా శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించి వివాహం ఆడెను? ఆ రుక్మిణి కళ్యాణం యొక్క వివరం ఏంటి అని చెప్పి అడగగా, అప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడనమాట. ఓ రాజా, విదర్భ దేశానికి రాజధాని కుండిన నగరం. దానికి రాజు భీష్మకుడు. అతనికి రుక్మిణి మొదలైన 5 కుమారులు, తర్వాత చివరికి ఒక ఆడపిల్ల, అంటే ఆమె పేరు రుక్మిణి పుట్టడం జరిగింది. ఆ సంతానంలో అందరికన్నా పెద్దవాడు రుక్మి. ఆ బాలిక అంటే రుక్మిణీదేవి చక్కగా దినదిన ప్రవర్ధమానమై శుక్లపక్ష చంద్రుని వలె కాంతితో చక్కగా పెరగడం జరిగిందనమాట. ఆమె పేరు రుక్మిణి కాబట్టి ఆమె బంగారం వన్న వంటి మనిషి కలదై, చక్కటి బంగారు గుణములతో కలదై ప్రవర్ధమానమై దినదిన ప్రవర్ధమానమై పెరుగుచుండెను. ఆ రుక్మిణీదేవి చిన్నతనం నుంచే బొమ్మల పెళ్ళిళ్ళు చేయడము, అలాగే బాలికలతో వియ్యాలలాడటము. వియ్యములాడటం అంటే ఏంటండి, పెళ్లి కుదుర్చుకోవడము, అట్లా సంబంధాలు మాట్లాడుకోవడం, అట్లా బియ్యములాడటం అనమాట. అలాగే గుజ్జనగూళ్ళ ఆటలు ఆడుకోవడము, అలా గుజ్జనగూళ్ళ ఆటల్లో చిన్న చిన్న వంటలు చేసి చెల్లులందరికీ కూడా తినబెట్టడము, అంటే తినిపించడం అనమాట. అలాగే పాదులకు నీరు పోసి అందమైన పూల తోటలు పెంచడము, అలాగే కాకుండా చక్కటి గోరింకలకు చిలుకలకు చక్కగా మాటలు నేర్పించడము, అట్లా బంగారపు ఉయ్యాలలు వేయించి ఆ ఉయ్యాలలో ఊగడము చిన్నప్పటి నుంచి కూడా ఆ కార్యక్రమంలోనే ఉండేదనమాట ఆమె. అట్లా ఉంటూ ఉండగా మీకు తెలుసు కదండి, ఉండ్రాలు దిగి అట్లా దిగి మనం గోరింటాకు పెట్టుకోవడము, పూలు పెట్టుకోవడము, తలస్నానం చేయడము, పొద్దు పొద్దున్నే లేచి అన్నం తినడం, గోంగూర పచ్చడి వేసుకుని అన్నం తినడము, ఉయ్యాలలో ఊగటము, పువ్వులు కట్టడము, దేవుడికి అలంకరించడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచే కూడా అట్లా పనులన్నీ కూడా చాలా అందంగా చేసుకుంటూ వచ్చేదనమాట. అలాగే నెమళ్ళకి నడక నేర్పించడం, ఎలా నడవాలి అనేది నెమళ్ళకి నేర్పించేదనమాట. అలాగే హంసలకు ఎంత మెల్లగా నడవడం, అంటే మందయానమును నడవడం అనమాట. ఎట్లా నడవడం అనేది రోజు నేర్పిస్తూ ఉండేది. అంటే ఏంటి, ఆమె రోజు దినచర్య ఎట్లా ఉంటుంది, చక్కగా పిల్లలందరూ చేరి గుజ్జనగూళ్ళ ఆటలు ఆడుకుంటూ బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకుంటూ చక్కగా భోజనాలు చిన్న చిన్న ఐటమ్స్ వండి అందరికీ పెడుతూ, ఓకే, ఆ చుట్టూతో ఉన్న మనుషులందరికీ చక్కగా ఏదో ఒక సహాయం చేస్తూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ అట్లా గోరింకలకి చిలుకలకు మాటలు నేర్పించుకుంటూ చక్కగా పూల తోటలు పెంచుకుంటూ నెమళ్లకు అందంగా నడకలు నేర్పుకుంటూ హంసకి మందయానమున నడకలు నేర్పుకుంటూ అట్లా రోజు దినచర్య గడుస్తూ ఉన్నది. ఇక్కడ రుక్మిణీదేవి దినదిన ప్రవర్ధమానమై యవ్వన దశకి చేరుకుంటే అక్కడ శ్రీకృష్ణుడు కూడా బాలకృష్ణుడు కాస్త పెరిగి పెద్దవాడు అయ్యటం జరిగిందనమాట. రుక్మిణీదేవికి 5 అన్నదమ్ములు. రుక్మి పెద్దవాడు, రుక్మధరుడు, రుక్మబాహుడు, రుక్మకేసి, రుక్మమాలి, మిగిలిన 4 అన్నలు అనమాట. ఈ 5 అన్నలు ఉండటం జరిగింది. ఆమె ముద్దుల చెల్లెలు, వాళ్ళందరి ముద్దుల చెల్లెలు రుక్మిణికి యవ్వన ప్రాయం వచ్చిందనే ఉద్దేశంతో పెళ్లి చేయాలి అనే ఆలోచన రావడం మొదలుపెట్టిందనమాట. రుక్మిణీదేవి తండ్రి ఆస్థానానికి వచ్చిన అతిథుల మాటల ద్వారా శ్రీకృష్ణుడు అందచందాలను, ధైర్య సాహసాలను, శక్తి సామర్థ్యాలను అవన్నీ కూడా వినటం జరిగిందండి. ఆ వినటం వల్ల ఆమె మనసులో శ్రీకృష్ణుడే తన భర్త అయితే బాగుండు అనే ఆలోచన రావడం స్టార్ట్ అయింది ఆమెకి. ఎప్పుడైతే ఆ ఆలోచన రావడం స్టార్ట్ అయిందో శ్రీకృష్ణుడినే వివాహం ఆడాలి అనే ఆలోచనకి ఆమె మనసు స్థిరపడిపోయింది. అలాగే శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి యొక్క అందచందముల గురించి, ఆమె యొక్క బుద్ధి సామర్థ్యం గురించి, అలాగే సద్గుణశీలం గురించి, సత్ప్రవర్తన గురించి, అలాగే కాకుండా సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన శుభ లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి అనే మాటలని అందరి ద్వారా వినటం జరిగింది. దాంతో శ్రీకృష్ణుడు కూడా ఎట్లాగైనా సరే రుక్మిణినే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనకి స్థిరపడటం జరిగింది. అక్కడ రుక్మిణి తల్లిదండ్రులు కూడా అందరు బంధువులతో సహా శ్రీకృష్ణుడిని రుక్మిణికి ఇచ్చి పెళ్లి చేయాలి, రుక్మిణిని శ్రీకృష్ణునికి ఇచ్చి పెళ్లి చేయాలి అనే సమ్మతమై అందరూ ఆనందించి ఎంతో హ్యాపీగా ఉన్న సందర్భంలో ఏమైందంటే, రుక్మికి ఆ పెద్ద అన్నయ్య అయిన రుక్మికి మాత్రం అతని మిత్రుడైన చేది దేశపు రాజైన శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేయాలి రుక్మిణీదేవిని అని వాగ్దానం చేయడం జరిగింది. అతను వాగ్దానమే చేశాడు. అలాగే అతను చాలా మంచి పట్టుదల గల మనిషి అనమాట. అలాగే పరమ మొండి మనిషి కూడా. అందువల్ల మిగిలిన వాళ్ళందరూనేమో శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయాలి రుక్మిణీదేవిని అని అనుకుంటుంటే, రుక్మి మాత్రం శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేయాలి రుక్మిణీదేవిని అని చెప్పి ఆలోచన చేయడం, వాగ్దానం చేయడం అన్నీ జరగడం జరిపోయింది. రుక్మిణీదేవి తన అన్న రుక్మి మనసులో ఉన్న పన్నాగాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా అవగాహన చేసుకుని చాలా విచారించినదై ఈ జరిగే విపత్తుని ఎలా ఆపాలి, ఎవరిని నేను ఆశ్రయించాలి అని బాగా ఆలోచించి ఒక ఆప్తుడైన, విజ్ఞానవంతుడైన, వినయ విధేయతలు కలిగిన ఒక బ్రాహ్మణుని తన దగ్గరికి పిలిచిందనమాట. అతని పేరు అగ్నిద్యోతనుడు. అతనికి దగ్గరికి పిలుచుకుని అతనికి చెప్పడం జరిగింది, నేను శ్రీకృష్ణ పరమాత్మని వివాహం ఆడటానికి నిశ్చయించుకున్నాను. అందువల్ల మా అన్న రుక్మి నా వివాహము శిశుపాలనతో చేయాలని పన్నాగం పన్నుతున్నాడు కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరగా వెళ్ళి శ్రీకృష్ణుడికి ఇదంతా వివరించి శ్రీకృష్ణుని వెంట పెట్టుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది చాలా రహస్యంగా జరగాల్సిన పని, అందరికీ చెప్పుకుంటూ చేయాల్సిన పని కాదు. కనుక మీరు ఎట్లాగైనా సరే మీరు ద్వారకా వెళ్ళి అక్కడ శ్రీకృష్ణునితో సహా మళ్ళీ తిరిగి రావాల్సిందిగా కోరుకుంటున్నానని చెప్పి అగ్నిద్యోతనుడిని పంపించడం జరిగిందనమాట. అగ్నిద్యోతనుడు ఆ ద్వారపాలకులను
అంటే ద్వారకా చేరుకున్న తర్వాత ద్వారపాలకుల యొక్క సహాయంతో శ్రీకృష్ణుని చేరుకోవడం జరిగింది. శ్రీకృష్ణుడు అతనికి అతిథి మర్యాదలన్నీ చేసి అతనికి భోజనము అంతా అంటే షడ్రసోపేతమైన భోజనం అన్నీ పెట్టించి అతన్ని మెల్లగా కూర్చోబెట్టి అప్పుడు అడగడం జరిగింది, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు ఏ రాజపాలనలో ఏ రాజు దగ్గర నుంచి రావడం జరిగింది, మీరు రావడానికి గల కార్యం ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పి చాలా క్షుణ్ణంగా అడగడం జరుగుతుంది అనమాట. ఇలా అడగంగానే ఆ బ్రాహ్మణుడు చెప్పడం మొదలు పెడతాడు. దేవా, విదర్భ రాజ్యానికి రాజు భీష్మకుడు. ఆయనకు ఒక కుమార్తె యవ్వనవతి, రూపవతి, గుణవతి, శీలవతి అయిన రుక్మిణీదేవి అనే ఆమె ఉన్నది. ఆమె నీ సేవా దీక్ష పరురాలై వివాహం అడి శుభముతో ముడిపడిన ఒక సందేశము నీకు విన్నవించుకోవడానికి పంపించడం జరిగింది. రుక్మిణీదేవి తన సందేశమును నీకోసమని పంపించినది. ఓ మహానుభావ కృష్ణ, స్త్రీల హృదయములను దోచుకొనివాడా, నీ గుణములు వైభవము వినినంత మాత్రముననే దేహమునందున్న తాపములన్నీ కూడా తీరిపోవును. శుభప్రదమైన నీ రూపమును చూచినంత మాత్రమే పెక్కు లాభములు సంపదలు కలుగును. నీ పాదపద్మముల సేవ చేసినంత మాత్రమున ప్రపంచము గల సర్వులలో శ్రేష్టత్వము కలుగును. నీ నామము అనుపమానమై భక్తితో పలికినంత మాత్రాన సంసారం అనే సాగరాన్ని ఎంతో అవలీలగా ఈదగలము. నీ నామం ధ్యానం చేసినంత మాత్రాన భవబంధాలన్నీ కూడా తొలగిపోతాయి. ఓ ప్రభు, నా మనస్సు నీ యందు లగ్నమై ఉన్నది. వినుము, నీపై ఒట్టు పెట్టుకుంటున్నాను. సిగ్గు విడిచి నిన్ను వేడుకుంటున్నాను. నన్ను స్వీకరింపుము. ఓ వాసుదేవ, నువ్వు పరమాత్ముడవు, జనులను ఆకర్షించు రూపం గలవాడువు, ఉన్నత వంశ సంజాతనుడవు, అందముగా విద్య గల యవ్వనవంతుడు, బల సంపదలు కలిగిన వాడు, మంచి గుణము కలిగిన వాడు, దానగుణము కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు, రాక్షస సంహారుడు, దయాగుణం కలవాడు, నిన్ను ఏ కన్య అయినా వరించకుండా ఉండదు. నువ్వు రత్నాకరుడు అయిన నిన్ను ఆ సాగర కూతురైన శ్రీ మహాలక్ష్మి నిన్ను వరించినది. నీ మీద మోహం నాకు ఈనాడు పుట్టినదా కాదు కదా, అందువల్ల ఏనాడో పుట్టిన మోహం ఇది. ఆ అధమాధముడు నీ యొక్క శక్తి సామర్థ్యాలు కానీ ప్రతాపం కానీ ఎరుగునవాడు కాదు. అందువల్ల నువ్వు వచ్చి నన్ను రక్షించుము. నేను గత జన్మ నుండియే లోక కళ్యాణకారకుడైన శ్రీకృష్ణుడు నా భర్త కావాలని ఆయన కోరికతో వ్రతములు, దైవ పూజలు, గురు పూజలు, బ్రాహ్మణ పండితుల సేవలు, దానధర్మములు చేసుకొనుచున్నాను. వసుదేవుని సుతుడైన ఆ శ్రీకృష్ణుడు నా భర్త అగుగాక. రణమున శిశుపాలాది నీచులను ఆయన చేతిలో పరాజితులు అవుదురుగాక అని చెప్పుకుంటున్నాను. దేవతలచే కీర్తింపబడు ఓ పద్మనాభ, నేను నీకు అభ్యంతరం చెప్పను. నన్ను తీసుకొని పొమ్ము. నా ఈ ఆహ్వానాన్ని మన్నించి నన్ను రాక్షస వివాహం చేసుకొనుము. ఓ పురుషోత్తమ, నన్ను చులకన చేయకము. నీ ప్రతాపము చూపి శిశుపాలని ఓడించి ధైర్యముతో నన్ను తీసుకొని పొమ్ము. తప్పక వచ్చదను నీతో. కృష్ణ, నేను ఒక ఉపాయము చెప్పదను వినుము. మా వాళ్ళందరూ కూడా పెండ్లి కూతురుని చేసిన తర్వాత మా కులదేవత అయిన పార్వతీదేవికి మొక్కుటకు నగరం వెలుపలున్న కోవెలకు పంపుతారు. ఆ విధముగా నేను వచ్చినప్పుడు నీవు నన్ను హఠాత్తుగా నీ వెంట తీసుకొని పొమ్ము. ఓ ప్రాణేశ్వర, మహాత్ములకైన అజ్ఞానాంధకారము తొలగింపువోడుకు గౌరీనాథుడైన శంకరుడు నీ పాదోద్భవమైన గంగను చేపట్టి గంగాధరుడైనాడు. నేడు నేను ఆపదను ఘోరాంధకారంలో ధరించి ఉంటిని. నీ పాద పద్మముల మకరందములో మునుగుటకు నేను వాంఛించుచున్నాను. అటువంటి మహాత్ముడైన నీ దయకు పాత్రురాల్ని గానిచో నా బ్రతుకు వ్యర్థము. ఇంకా 100 జన్మల వరకైనా నిన్నే భర్తగా కోరుకొనుచున్నాను. దానికై ఎన్నైనా వ్రతములు, ఉపవాసములు చేసి ప్రాణత్యాగం చేస్తాను. ఇది నిజము. అంతేగాని శిశుపాలను వంటి అధమాధముని చేపట్టి నా జన్మ పాప పంకిలము చేసుకొన్న జాలను. ఓ నా ప్రాణనాథ, మనసు పరవశింపచేసే నీ మాటలు వినలేని చెవులెందుకు? నీవు అనుభవించని ఈ నా దేహము, ఈ నా సౌందర్యం ఎందులకు? లోకాలను సమ్మోహనపరిచే నీ అందము చూడని నా కన్నులు వ్యర్థం కదా, అవెందుకు? ఇంకా నీ అధరామృతమును రుచి చూడని నాలుక ఎందుకు? నీవు దాల్చడి వనమాలికలను సువాసనను నాఘ్రణించని నా నాసికం ఎందుకు? నీకు సేవ చేయలేని నా జన్మ ఎందుకు? ఈ విధముగా రుక్మిణీదేవి పంపిన సందేశమును వినిపించి ఆమె రూప సౌందర్య గుణాది విశేషములను వివరించి, స్వామి, ఇకపై చేయవలసినది ఏదియో నీవే ఆలోచింపము అని శ్రీకృష్ణుడు రుక్మిణి యందు మోహమధికమైన కార్యోన్ముఖుడొకడుకు రుక్మిణి అందచందాలను వర్ణించుచు ఇట్లా అంటున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. శ్రీకృష్ణ, ఆమె అందచందములు ఏమని వర్ణింతును? ఆమె పాదములు చిగురు లాంటివి, తొడలు బంగారు అరటి బోధలు లాంటివి, ఎర్రటి కాంతితో మనోహరంగా నుండును, అరచేతులు అతి సుకుమారములు. ఆమె కంఠము శంఖము వలె మిక్కిలి శుభప్రదమైనది. ఆమె నడుము ఉన్నదా లేనట్లు ఉంటున్నది. ఆమె నుదురు నెలవంకనే గేలి చేస్తున్నదా అన్నట్టున్నది. ఆమె జడ నల్లని తుమ్మెదల బారును గెలుచుచుండెను. ఆమె చూపులు మధనుని చూపుల బాణముల వలె ఉండెను. కనుబొమ్మలు ఆ బాణాలను సంధించడి వింటి వలె ఉండెను. ఆమె మాటలు మనస్సునకు ఆనందము చేయగలదు. ఆమె ముఖము చంద్రబింబముతో మైత్రి జరుపునట్లు ఉండునా అని ప్రకాశించుచుండెను. ఓ మధుసూదన, నీవు ఆ రుక్మిణీదేవికి తగిన వరుడువు. ఆమె కూడా నీకు తగిన భార్య. నా గురువు గారిపై ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను. మీ ఇద్దరు సుగుణములు కూడా సమంగా ఉన్నాయి. అక్కడ నీవు రాగానే ఏమి యుద్ధము జరుగుతుందో తెలియదు కదా, కనుక నీ వారిని కొంతమందిని నీ వెంట పెట్టుకుని రమ్ము. నీ శత్రువులను చీల్చి చెండాడి ఆ కన్యను ప్రేమతో తీసుకునిరా, నీకు శుభం కలుగుతుంది అని ఆ భూసురుడు ఇట్లు పలకగా, విదర్భ రాజనందన
పంపించిన సందేశమును రూప సౌందర్య విశేష వివరములను ఆలించి మనసుకును పట్టించుకుని తన చేతితో ఆ బ్రాహ్మణుని రాయబారిని చేయబట్టుకుని దేవకి నందనుడు ఇట్లా నేను పండిత సుతుడు అయిన ఓ విప్రోత్తమ, ఆ రుక్మిణీదేవిపై నా వలపు తలంపు చాలా దృఢమైనది. రాత్రింబవళ్ళు నాకు నిద్ర పట్టుటలేదు. రుక్మి ఆమెకు నాతో వివాహము ఆ అంగీకరింపక ఎల్లప్పుడూ ఆమె పెండ్లి చెడగొట్టుటకు యత్నించుచుండెను. ఆమె పెండ్లిని ఎట్లాగైనా సరే రుక్మి శిశుపాలుడికి ఇచ్చి చేయాలని ఆలోచన దృఢ సంకల్పంతో ఉన్నాడన్న విషయము నాకు ముందు నుంచే ఎరుగుదును. అందువల్ల ఎట్లాగైనా సరే ఆమెని చేపట్టవాలనే ఆలోచన బలముగా ఉన్నది. నేను మీ విదర్భ దేశమునకు వచ్చి అమాయకురాలైన మీ రాకుమారిని అవలీలగా వెంట పెట్టుకుని తీసుకుపోతాను. శత్రువులు అడ్డగిస్తే రెప్పపాటిలో వారిని ఓడించదను. నన్ను నమ్ము, నీకు మాట ఇస్తున్నాను, భయపడకుము అని చెప్పి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని చేపట్టడం కోసం రథసారథి అయిన దారకుని చేత సేభ్య సుగ్రీవ మేఘపుష్ప వలహకము అనే అశ్వములను అధిరోహించి ఆ విప్రోత్తమును కూడా వెంటబెట్టుకుని రాత్రానక పగలనక నర్తక దేశాలన్నింటినీ దాటుకుని హుటాహుటిగా విదర్భ చేరుకున్నాడు. అక్కడ కుండిన పట్టణమున ఏం జరుగుతున్నది? కుండిన పట్టణంలో భీష్మకుడు పెద్ద కొడుకు రుక్మి యొక్క మాటలు విని ఇంకా చేసేది ఏమీ లేక శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేయడానికి అని చెప్పి వివాహానికి సందర్భంగా కుండిన నగరంలో 4 బాటల కోడళ్ళు, రాజమార్గములు, సందులు, అంగళ్ళు అన్నిటినీ కూడా విస్తరింపజేయడం జరిగింది. నీళ్లలో మంచి గంధం కలిపి కల్లాపు చల్లడం జరిగింది. కలువ పూల మాలలతో అనేకమైన తోరణములు కట్టారు. గృహములన్నీ కూడా అలంకరించడం జరిగింది. కర్పూరంతోనూ కుంకుమతోనూ ముగ్గులు పెట్టారు. అగర ధూపములు వేశారు. నగరంలోని స్త్రీలు పురుషులు అందరూ కూడా రంగురంగుల వస్త్రములు ధరించారు. పూలదండలు ఆభరణాలను వేసుకున్నారు. గంధపు మైపూతలు పూసుకున్నారు. మంగళ వాయిద్యములు మ్రోగినవి. నగరానికే పెళ్లి కల వచ్చేసింది. అంత నా భీష్మకుడు శాస్త్ర ప్రకారము నాంది శ్రాద్ధము చేసి పితృదేవతలను ఆరాధించాడు. బ్రాహ్మణులకు విందు భోజనం పెట్టించి శుభాశిస్సులు చదివింపచేశాడు. ఇక్కడ రుక్మిణీదేవికి ముత్తైదువులు మంగళ స్నానాలు చేయించడం జరిగింది. పట్టు చీర ఉత్తరీయం కట్టడం జరిగింది. అలంకరణ చేయడం జరిగింది. బ్రాహ్మణులు పూత ప్రేతాదులు బాధ కలుగకుండా ఉండడం కోసము రక్షాకరణములను చేయించారు. వేద పండితులు 4 వేదాలను చదవడం జరిగింది. పురోహితులు నవగ్రహ శాంతి కోసం హోమం చేయడం జరిగింది. నూతన దంపతులు క్షేమం కొరకు రాజు నువ్వులను, గోవులను, వెండి బంగారములను, వస్త్రములను ఇంకా ఇంకెన్నెన్నో దానం చేయడం జరిగింది. బ్రాహ్మణులంతా దానములన్నీ స్వీకరించి తమ ఆశీస్సులను అందజేశారు. శిశుపాలుడు చాలామంది భటులతోనూ, మదపు టేనుగులతోనూ, వడిగా పోగల అశ్వములతోనూ, బంధుమిత్రులతోనూ కలిసి రుక్మిణిని పరిణిమాడుటకు స్వేచ్ఛా ప్రవృత్తి గలవాడై గర్వించి ఆడంబరముగా కుండినపురమునకు తరలివచ్చెను. బలరామకృష్ణులు కుండిన పట్టణముకు వచ్చేదరనే తలంపుతో శిశుపాలుడు తన బంధుమిత్రులతోనూ, అలాగే యుద్ధ పరాక్రమలు ఉన్న వాళ్ళ మిత్రులు జరాసంధుడు, దంతవక్తుడు, సాల్వుడు, విదూరథుడు, పౌండ్రకుడు మొదలైన రాజులు అందరితోనూ కలిసి ఆ నగరాన్ని చేరుకోవడం జరిగింది. అంతేకాక మిగిలిన చాలా దేశాల నుంచి కూడా రాజులు పెళ్లి చూడటం కోసం రావడం జరిగింది. భీష్మకుడు శిశుపాలునికి ఎదురు వెళ్ళి అతనికి స్వాగత సత్కారాలన్నీ చేసి అతన్ని విడిది ఇంట్లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ వృత్తాంతం అంతయు కూడా ఆలోచిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇదంతా జరుగుతుందని ముందరే ఊహించేస్తున్నాడు. ఊహించి ఆ బ్రాహ్మణుని తీసుకుని శ్రీకృష్ణుడు ఒంటరిగానే బయలుదేరాడు కుండిని పట్టణముకు. కానీ ఈ విషయాన్నంతా ఆలోచిస్తున్న బలరాముడు కూడా యాదవులందరినీ తీసుకుని, కొంత సైన్యాన్ని తీసుకుని శ్రీకృష్ణుడితో పాటు వెనక వాళ్ళనే మళ్ళీ కుండిన పట్టణంకు బయలుదేరడం జరిగింది. ఇలా శ్రీకృష్ణుడు, బలరాముడు అందరూ కూడా బయలుదేరడం జరిగింది. అక్కడ రుక్మిణీదేవి రేపే ముహూర్తం అని చెప్పి నిర్ణయించడం జరిగింది. శ్రీకృష్ణుడికి అసలు తన వర్తమానం చేరిందో లేదో అని చెప్పి చాలా ఆందోళన పడుతున్నది. నా నుదుట నా భగవంతుడు బ్రహ్మ ఏమి రాశాడో కదా, శ్రీకృష్ణుడు వస్తున్నాడా, రావడం లేదా, అగ్నిద్యోతనుడు నా యొక్క సందేశాన్ని తీసుకుని వెళ్ళి ఇచ్చాడా, ఇవ్వలేదా, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చాలా ఆందోళన పడుతూ, చాలా భయపడుతూ తన పెళ్ళి శ్రీకృష్ణుడితోనే జరగాలి అనే నిర్మలమైన, ఎంతో కఠోరమైన మనసుతో వేచి చూస్తూ ఉన్నది. ఇంతకీ ఆ అగ్నిద్యోతనుడు ఇంత జాగు చేస్తున్నాడు, అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం జరిగిందో వచ్చి నాకు వివరం కూడా ఇవ్వలేదు అని చెప్పి చాలా ఆందోళన చెందుతూ ఉందన్నమాట. ఇంకా 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 ఆమె పరిపరి విధాలు ఆలోచిస్తున్నది. అగ్నిద్యోతనుడు అసలు శ్రీకృష్ణుని కలిశాడా లేదా, శ్రీకృష్ణుని చూశాడా లేదా, ఆ దారి తప్పి వెళ్ళలేకపోయాడా, లేదా ఒకవేళ సమయం మించిపోయిందా, శ్రీకృష్ణునికి నా ప్రేమ మీద అనుమానం కలిగిందా, అసలు విన్నాడా వినలేదా, లేక ఏర్పాట్లు చేసుకుంటున్నాడా, ఏర్పాట్లలోనే ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా, ఇంకా జాగైపోతుంది కదా, ఏంటిది ఏం జరుగుతుంది, పరమశివుడు నాకు సహాయం నిరాకరణ చేస్తున్నాడా, అసలు ఆ బ్రహ్మదేవుడు మా ఇద్దరికి ముడి వేశాడా వేయలేదా, ఆ పార్వతీదేవి నాకెందుకు నన్ను అనుగ్రహించడం లేదు, నన్ను రక్షించదా ఏంటి, ఆ పార్వతీదేవి నన్ను రక్షించాలి తల్లి అని చెప్పి పరిపరి విధాలాన వేడుకుంటుందన్నమాట రుక్మిణీదేవి.
ఇంకా రుక్మిణీదేవి ఇట్లా అనుకుంటుంది. బ్రాహ్మణుడు ద్వారకానగరం చేరి ఉండడు. ఇక ఆ వాసుదేవుడు రాడు. పోనీ ఇంకెవరినైనా పంపుదామంటే నా మొర వినే ఆప్త బంధువు మాత్రం ఎవడున్నాడిక్కడ? నా సొంత అన్న రుక్మికే న్యాయము, ధర్మము లేనప్పుడు అతనికి ఎవరు అడ్డు చెప్తారు? ఆ శిశుపాలునికి నన్ను ఇచ్చి కట్టబెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. జగదీశ్వరి అనే ఆ పార్వతీదేవికి నాపై దయ తప్పింది. ఈ విధముగా ఆ బేల తలపోయుచుండెను. రుక్మిణీదేవి చిరునవ్వు అనేది మర్చిపోయింది. ముఖములో ఎటువంటి ఆనందం గానీ, ఆహ్లాదం గానీ ఏమీ లేవు. ఆ శిరోజాలను కూడా సరిదిద్దుకోవడం లేదు. ఆభరణాలను సరిచేసుకోవడం లేదు. ఆ కళ్ళెమ్మట కారుతున్న ఆ కన్నీరుని తుడుచుకోవడానికి కూడా ఆమె ఇష్టపడటం లేదు. ఒకటే ఆలోచనతో ఉన్నది. చెదిరిన కేశాలను కూడా సరిచేసుకోవట్లేదు. ప్రియసకులు ఎంతమంది పిలిచినా కూడా ఏమి ముచ్చట్లాడడం లేదు. అన్న చేస్తున్న పనిని ఆలోచిస్తూ అన్నని తిట్టనూ లేదు. అన్నము తినటం లేదు, అన్నని తిట్టలేకపోతుంది. నీరు త్రాగట్లేదు. చిలకలతో మాట్లాడట్లేదు. మయూరాలకి నడక నేర్పించడం లేదు. చెట్లకి నీళ్లు పోయడం లేదు. అసలు ఏ పనిలోనూ లగ్నం చేయలేకపోతుంది ఆమె మనసుని. ఎటు చూసినా కూడా ఆమెకంతా చీకటే కమ్ముకొని వస్తున్నదా అన్నంత బాధపడుతున్నది. ఈ బాధనంతా కూడా ఆమె తల్లికి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నదామె. అందువల్ల శ్రీకృష్ణుడు వచ్చే దారెమ్మటే చూసుకుంటూ ఆ దారినే వీక్షించుకుంటూ క్షణమైనా దృష్టి మరల్చకుండా చూస్తూనే ఉన్నదనమాట. ఈ విధముగా శ్రీకృష్ణుని రాకకు ఎదురుతెన్నులు కాచుకుంటూ ఏ పనిలోనూ ఆసక్తత లేక విపరీతమైన నిరాసక్తతో ఎంతో బాధపడుతూ మదనపడుతూ ఉన్నది. అదే సమయంలో ఎంతో చిరునవ్వులు ఒలుకుచూ బ్రాహ్మణోత్తముడు ఎదురుపడినాడు. ఆ బ్రాహ్మణోత్తముడికి ఎదురెళ్ళి అతని అతను ఏం చెప్పదలుచుకున్నాడో, అసలు ఏం జరిగిందో ఆలోచిస్తూ అలా ఆ బ్రాహ్మణోత్తముడిని చూస్తూ ఉన్నది రుక్మిణీదేవి. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఇట్లు పలుకుతున్నాడు. ఓ కన్యారత్నమా, ఆ శ్రీకృష్ణుడు నీ సద్గుణములను ఎంతో మెచ్చాడు. నాకు మెక్కు ధనకానుకలు ఇచ్చెను. ఆయనే స్వయముగా వచ్చి ఉన్నాడు. దేవతలు కానీ రాక్షసులు కానీ అతనికి ఎవరు అడ్డు నిలిచే ప్రయత్నం చేయలేరు. ఏ యుద్ధాన్నైనా సరే చేయడానికి అతను తయారై ఉన్నాడు. నిన్ను రాక్షస వివాహం చేసుకుని తనతో తీసుకుని వెళ్ళిపోతాడు. నీ అదృష్టం పండినది. నీ సచ్చరిత్రము ప్రసిద్ధమవుగాక అని దీవించాడు. ఆ విప్రోత్తముడితో రుక్మిణీదేవి ఇట్లు పలికెను. ఓ భూసురోత్తమ, కమల నయనుడైన ఆ శ్రీకృష్ణుని కలుసుకొని నా ప్రాణములు పోకుండా కాపాడినావు. నేను నిన్ను అసమానమైన భక్తితో పూజించదను. చేతులు జోడించి నీకు నమస్కరింతును. ఇంకా ఇంతకంటే నీకు మరేమీ ప్రత్యుపకారం చేయలేని అసక్తురాల్ని. ఎంత మహోపకారం చేశావు నాకు నీవు. నా మనసులోని దిగులంతా తొలగిపోయినది. మాధవుని నా భర్తను చేసుకున్నందుకు కృతజ్ఞురాలిని అని పలుకుచూ ఆ బ్రాహ్మణునికి వందనం ఆచరించెను. అంత బలరామకృష్ణులు తన కుమార్తె పెళ్లికి వచ్చేదరని భీష్మకుడు పరమానందం పడి ఎదురేగి వస్త్రాభరణాలతో సత్కరించి వాళ్ళని విడిది ఇంట్లో బస చేయనట్లు అన్ని సమకూర్చుకొని వసతులన్నీ సమకూర్చి మిగిలిన రాజులు వచ్చిన రాజులకు వాళ్ళ యొక్క సైన్యానికి అంతటికి కూడా అన్ని కార్యక్రమాలని అన్నిటిని కూడా విడిది ఇంట్లో సమకూర్చాడు. మర్యాదలకు ఎటువంటి లోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుని చూసి ఇతనే కదా కంస సంహారుడు, ఎంత అందముగా ఉన్నాడు, ఆహా శ్రీకృష్ణుడే మాకు రాకుమారికి తగిన భర్త కదా, రుక్మిణీదేవి కూడా అన్ని విధముల ఇతని సరిజోడు కదా, వీరి దాంపత్యం ఎంతో సొగసు నుండును కదా, వీరిద్దరికీ ముడిపెట్టిన ఆ విధాత ఎంత చతురుడో కదా, మా పుణ్యమంతా వీరికి కలిగి ఆ శ్రీకృష్ణుడే ఆ రుక్మిణీదేవిని వివాహమాడి ఆమెకు భర్త అయితే చాలా బాగుండనని పరిపరి విధాల మనసులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకొనిచున్నారు. వీరభటులు వివిధ ఆయుధాలను ధరించి రాజ్యం అంతా కూడా సంరక్షణ కోసం తిరుగుతూనే ఉన్నారు. అలాగే వంటవారులు మధుర పదార్థాలు ఎన్నిటినో తయారు చేయడం జరిగింది. వనితలందరూ కూడా చక్కగా పూలు కట్టుకుని, నగలు పెట్టుకుని, చక్కటి వస్త్రాలను ధరించి ఎంతో చక్కగా అలంకరణ ఆపడం జరిగింది. అలాగే స్త్రీలందరూ నడుస్తున్న దారి అంతా కూడా వాయిద్యములతో, అంటే బాకాలు, డోళ్ళు, మద్దెలు, భేరీలు ఇలా మొదలైన వాయిద్యాలన్నింటినీ ధ్వనులతో కూడా అసలు మిన్నును అంటున్నా అన్నట్టుగా చాలా చక్కగా వాయించడం జరిగింది. పెద్దలు, పిన్నలు, బంధువులు అందరూ కూడా రుక్మిణీదేవిని కోట బయటికి గౌరీ పూజ చేయడం కోసం కోట బయటికి తీసుకురావడం జరిగింది. ముత్తైదువులందరూ ఆ బ్రాహ్మణ స్త్రీలందరూ దగ్గరుండి ఆ పార్వతీదేవికి పాద్యములు ఇచ్చి వస్త్రభూషణములను ధరింపజేసి గంధ పుష్పాక్షతలను వేయించి మాల్యాదుల చేత అలంకరించి ధూపదీపములు లిపించి అనేకములైన పదార్థములను నివేదన చేయించి దీపములతో నీరాజనములతో మంత్రపుష్పం సమర్పింపచేసి ఆ రుక్మిణీదేవితో జగన్మాత గౌరీదేవికి మొక్కించిరి. ఆ గౌరీదేవికి రుక్మిణీదేవి మనసులోనే ఈ విధంగా మొక్కుకుంటుందన్నమాట. ఓ పార్వతీదేవి, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులైన మిమ్మలను నా మనస్సులో నిలిపి పూజించదను. నాకు మేలు చేయుటకే సదా ధ్యానించదను. నాపై ప్రేమ చూపి శ్రీకృష్ణుని నా భర్తగా గావింపుము. ఆర్తితో మిమ్మల్ని శరణు వేడిన వారికి ఎన్నటికీ అపకారం జరగదు అని పరిపరి విధముల ఆ విదర్భి పార్వతీదేవికి మొక్కి బ్రాహ్మణ దంపతులకు ఉప్పు వేసిన అప్పములను, తాంబూలములను, మంగళసూత్రములను, ఫలములను, చెరుకు ముక్కలను అన్నిటినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళకిచ్చి పూజించిందనమాట. ఆమె పూజలకు సంతోషించిన బ్రాహ్మణ దంపతులు ఆమెను దీవించి తలపై అక్షంతలు చల్లిరి. అక్షంతలు శిరస్సును దాల్చిన ఆ రుక్మిణి మరి ఒకసారి భవానీదేవికి మొక్కి అంతవరకు పాటించిన మౌన వ్రతమును విడనాడను. ఆపై గుడి నుండి వెలుపలికి వచ్చేసిన.
తుమ్మెదల వంటి ముంగురులు, నిండు చంద్రబింబం వంటి ముఖము, లేడి కన్నుల వంటి కన్నులు, పగడము వంటి అధరము, మధురమైన కంఠస్వరము, లేచిగుళ్ళ వంటి పాదములు, మదగజ కుంభస్థలము వంటి చనుదోయి, ఇసుక తిన్నెల వంటి విరుదులు, గజరాజ గమనము, ఎర్రతామరల వంటి అరచేతులు, కలువ పూల వంటి మైసూవాసనము, సింహము నడుము వంటి నడుము గల ఆ రుక్మిణీదేవిని చూసి అందరూ ఆమె సౌందర్యమునకు ఆశ్చర్యపడుచున్నారు. మరియు ఆ విదర్భ రాకుమారి యొక్క చిరునవ్వు, సిగ్గులు చిందించు చూపులతో ఆ రాజులు మనసులు పట్టుతప్పి ధైర్యములు దిగవిడిచి రాచటీవి దారి తప్పి తన ఔన్నత్యములను పదవులను మరచి చేష్టులుడిగి తమ నవ్వుల పాలవుదేమో అను జ్ఞానము శూన్యమై ఆయుధములను సైతము జారవిడ్చుకుని ఏనుగులు, గుర్రములు, రథములు వంటి తమ వాహనములు లెక్కబెట్టగా మరచి ఒళ్ళు తెలియని మైకంలో నేలపై గూడబడుచు సొక్కుచుండ్రి. సుకుమారి అయిన ఆ రుక్మిణీదేవి అందమైన చేతి గోళ్లతో ముంగురులను ప్రక్కకు దోలుకొనుచు చేసుకొనుచున్నది. అదే సమయమున పద్మదల నేత్రుడును, శంఖం వంటి మెడగలిగిన వాడును, నీలమేఘము వంటి శరీరకాంతి గలవాడును, గొప్ప కాంతులు వెదజమ్ము రత్నాభరణ భూషితుడును, శరీరమును పీతాంబరములు ధరించిన మోహరూపుడును, చంద్రుని వంటి కాంతి గలవాడును, పొడవైన చేతులు గలవాడును, మన్మధుని మించిన జగన్నాథుడైన ఆ శ్రీకృష్ణుని రుక్మిణీదేవి చూచినది. రుక్మిణీదేవి శ్రీకృష్ణుని చూసి అతని రూపమును, యవ్వనమును, దేహకాంతిని, వైభవమును, టీవీ నైపుణ్యమును, వీరత్వమును మొదలగు గుణములకు సంతోషించి మోహపరవశి అయి అతని రథమును ఎక్కవలెనని కోరుచుండెను. అట్టి స్థితి అందున్న ఆ రుక్మిణీదేవిని చూచి కృష్ణుడు రథము దిగి రాజులందరూ చూచుచుండగా తన రథముపై నెక్కించుకుని గట్టిగా పాంచజన్యము శంఖమును పూరించుకొనుచు బలరామాదులతో వెంట వచ్చుచుండగా యాదవ సేనతో కూడినవాడై ద్వారకా నగరమును మార్గమును పట్టి బయలుదేరను. అలా రుక్మిణీదేవి శ్రీకృష్ణుని రథము ఎక్కి ఆ రథము ద్వారకా నగరం వైపు వెళ్ళుచుండగా జరాసంధుడు మిగిలిన రాజులందరూ కూడా ఈ యొక్క సైన్యాన్ని చూసి, శ్రీకృష్ణుడి యొక్క సైన్యాన్ని చూసి ఏం చేయాలో తోచని పరిస్థితులు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉన్నారనమాట. ఈ శౌర్య ప్రతాపాలన్నీ దేనికి, ఎందుకోసం? గోపాల బాలుని మనము సంహరించలేకపోతే, వాళ్ళని ఓడించలేకపోతే, మనకి ఎన్ని శస్త్రాస్త్రాలుండి, ఎంత కౌశలం ఉంది, ఏంటి, ఎవరికి ఉపయోగం? రుక్మిణిని ఇప్పుడు విడిపించలేకపోతే ప్రజలందరూ చూసి మన ఏమనుకుంటారు అని పరిపరి విధాలు ఆలోచించుకుంటూ వాళ్ళని హెచ్చరించుకుంటూ ఎంతో రోషాశక్తులై కవచాలన్నీ ధరించి యుద్ధం చేయడానికైనా సరే బయలుదేరాలి అని చెప్పి యుద్ధం చేయడానికి ఎదురెళ్ళి వాళ్ళకి యాదవులందరినీ ఆగండి 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 అని చెప్పి అరుచుకొనుచు బాణాల వర్ష కురిపించుచు ముందుకు ఎగడం జరిగిందనమాట. శత్రుసేనలు విడిచిన బాణాలను యాదవసేన మునిగిపోయి ఆ రుక్మిణి భయపడుతుంటే శ్రీకృష్ణుడు రుక్మిణిని చూసి ఇట్లా అంటున్నాడు: ఓ రుక్మిణి, భయపడకుము, చూచుచునుము, అదిగో ఎదుసేన శత్రు సైన్యమును చీల్చి చెండాడుచున్నది, గమనించుము. ఇంక శత్రువులు గాయపడెదరు, చెల్లాచెదరైపోయేదరు, లేదా ఇంకను పోరి మరణింతురు అని రుక్మిణిని ఓదార్చెను. అంత బలరాముడు మొదలైన యదువీరులు ప్రళయంబున పిడుగులు కురిపించు మహామేఘముల రీతి జరాసంధారి శత్రువులపై పెక్కు ఆయుధములతో విరుచుకుపడిరి. దానివలన శత్రుసేనలోని గజములు చనిపోయెను, అశ్వములు కూలెను, రథములు విరిగెను, కవచములు చెదిరిపోయెను, పెద్ద సేన మొత్తం నశించెను. గుర్రములపైన రౌతులు, గజములపైన మావటి వాండ్రు రధికులు వచ్చిరి. సైనికులు రొమ్ములు, నడుములు, ముక్కలు, చెవులు, కంఠములు ముక్కలయ్యను, బుర్రలు పగిలిపోయాను, తల వెంట్రుకలు చెదిరిపోయాను, కాళ్ళు, మోకాళ్ళు, పిక్కలు తెగి పడిపోయాను. సైనికులు అందరూ రాలి కింద పడిపోయాను. వీరుల ఆభరణాలు నేలపాలయ్యను, కుండలములు, కిరీటములు అన్ని మట్టిగరిచెను. వీరుల పెడబొబ్బలు మాత్రములు వినబడుచుండెను. సోలఖడ్గ గదాది ఆయుధములన్నీ కూడా విసిరి చేయబడెను. జెండాలు, ఛత్రములు, చామరములు నేలరాలను, కవచములు చినిగిపోయాను, గుర్రపు డెక్కలు చెలరేగించిన ధూళి నలుదిక్కులా వ్యాపించను, రథములు వేగం కోల్పోయాను. ఇలా మంది మార్బలాది ఘనములన్నీ కూడా ఓడిపోయి నేలకూలెను. బలరామకృష్ణుల సైన్య ధాటికి భయపడి జరాసంధుడు మొదలగు రాజులందరూ కూడా పారిపోచున్నారు. శిశుపాల్యుడు సైతము ఆ యొక్క సైన్య ధాటికి ఎదుర్కొనలేక వెనుతిరిగిపోయి వీరందరూ, జరాసంధుడు, శిశుపాలుడు, మిగిలిన వారందరూ ఒక చోట చేరిరి. అక్కడ చేద్యరాజైన శిశుపాలుడు రోధించుచున్నాడు. ఓ చేద్య, శత్రువుల చేతులు చిక్కి చావక బ్రతికి వచ్చినందుకు, ప్రాణములు దక్కించుకున్నందుకు సంతోషింపగా ఏడ్చదు ఎందుకని మిగతా అందరూ కూడా పరామర్శించడం జరిగిందనమాట. ఇంకాను ఏం చెప్తున్నారంటే, ఓ చేద్యరాజా, ఓ శిశుపాల, బ్రతికుంటే భార్య దొరుకుతుంది, బలిసాగు తినైనా బ్రతకచ్చు, అంతే తప్పించి ప్రాణాలు దక్కించుకోలేకపోతే, చచ్చిపోతే కనుక ఇక పెళ్ళం ఏముంటుంది, ఇంక తినడానికి ఏముంటుంది, ఏమి ఉండదు, జీవితమే ఉండదు. అందువల్ల దేహం గురించి ఆలోచించు, ప్రస్తుతం భార్య గురించి కాదు. ఈనాడు శ్రీకృష్ణుదే పైచేయి ఆ విధాత నిర్ణయించి ఉండెను. వాని ఎదురించుటకు ఎవరికి కూడా సాధ్యం కాని పని. నేటి ఆ కృష్ణుని ఉత్సాహము, మంత్రము, సైన్యబలము అటువంటిది. ఇంతేగాక దైవ నిర్ణయమైన కాల ప్రభావం చేత లోకములన్నీ కూడా దానికి వశములై తిరుగాడుచుండెను. అదీగాక ఈ యాదవుల కాలం మంచిగా ఉండట చేత విఖ్యాతి నొందిన పరాక్రమవంతులమైన మనము నేడు కృష్ణుని అండతో
వాళ్ళు గెలిచి మనం ఓడవలసి వచ్చింది. కాలం రేపు మన పక్షమున ఉంటుంది. అప్పుడు అవకాశం చూసుకొని పగ తీర్చుకొనవచ్చును, శత్రు సంహారం చేయవచ్చును. ఇంత చిన్న విషయానికి ఇంకా విచారించటం అనవసరము అని పరిపరి విధముల మాట్లాడి జరాసంధుడు మిగిలిన వారందరూ తన సైన్యతో తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. శిశుపాలుడు కూడా తన సేనతో తన నగరమునకు వెళ్ళిపోయాను. కానీ రుక్మిణి పెద్ద అన్నగారైన రుక్మి మాత్రం ఆ అవమానాన్ని సహింపలేక తన చెల్లెని అపహరించినందుకు ప్రతిగా ఒక అక్షోణి సేనతో యుద్ధమునకు సిద్ధమై కృష్ణుని వెంటబడుచు ఇట్లనెను. భీష్మక మహారాజ పుత్రుడను బలశాలి అయిను నన్ను చులకన చేసి ఆ గొల్లవాడు మహావీరుడైనట్లుగా వచ్చి నా సోదరుని రాక్షసముగా ఎత్తుకొని పోచున్నాడు. మన రథమును వాని వెనకనే వేగముగా తోలుడు. మంచి వాడిగల శరములతో వాని మదము అణచి నా పరాక్రమను చూపింతును అని ఈ విధముగా రుక్మి శ్రీకృష్ణుని శక్తి సామర్థ్యములు నెరుగని వాడై తన సారథిని హెచ్చరించి తన రథమును హరివెంట నడిపించి దురుసుగా, ఓ గోపాలక, వెన్నెల దొంగ, ఒక నిమిషం ఆగుము అని 3 బాణములను తన ఇంటి నుండి సంధించి ఇట్లు పలకడం మొదలుపెట్టాడు. ఇంకనూ రుక్మి ఇట్లు పలికెను. నీ వంశం ఏమిటి? నీవు పాటించే న్యాయం ఏంటి? మాయల మారి నీవు మాతో తూగేవాడవేనా? నీ నడవడిక ఏమిటి? నీవు పుట్టింది ఎక్కడ? పెరిగింది ఎక్కడ? అసలు నీకు ఊరుందా? వావి వరుసలు ఉన్నాయా? ఏమీ లేవు. మాన మర్యాదలు కనబడవే. మా అమ్మాయి నీకు ఏమవుతుందిరా? నీ బావ శిశుపాలుడికి కాబోయే భార్య నీకు చెల్లెలు కదా. మరి రాజుల లక్షణం కొంచెమైనా ఉందా నీకు? నీ శత్రువులను ఎదుర్కోలేక పారిపోతున్నావా? నీకు గుణమే లేదా? మా అమ్మాయి జోలికి రాకు. ఆమెను విడిచి పారిపో. లేకపోతే నా వాడి బాణములను కురిపిస్తాను. చస్తావు. యుద్ధంలో నీ ప్రాణాలు తీస్తాను అని పరిపరి విధాలకు తిడుతూ అక్కడే ఆగమని చెప్పి శ్రీకృష్ణుని బెదిరించుచున్నాడనమాట. అని పలికిన ఆ రుక్మిణిని చూచి నవ్వి శ్రీకృష్ణుడు ఒక బాణముతో వాని విల్లును దృంచి వాని దేహమును 6 పదునైన బాణములతో గాయపరిచి 8 శరములతో వాని రథమునకు బూంచి అశ్వములను తెగడార్చి 2 బాణాలతో సారథిని యమపురికి పంపి 3 బాణములతో వాని కేతవ నందమును జెండాను కూల్చి ఆ రుక్మి వేరొక విల్లందు కొనుక దానిని కూడా ఖండించి ఖడ్గము శూలము మున్న ఆయుధములను గైకొనగా వరుస క్రమమున వాని అన్నింటినీ కూడా విరిచివేసెను. అంతటా రుక్మి వేరొక ఖడ్గమును చేపట్టబోగా దానిని కూడా శ్రీకృష్ణుడు తన శరములతో విరిచివేసెను, కవచమును ఛేదించెను. తానొక ఖడ్గమున వాని తల తెగవేటుకు ఉద్యమించగా ఆ రుక్మిణీదేవి వెన్నుని పాదములు పట్టుకుని ఇట్లనెను. ఓ సర్వలోక శరణ్య, దయానిధి, నీవు దేవదేవుడవు అయిన భగవంతుడువు. అజ్ఞానముతో ఈ విషయం గ్రహించలేని ఈ రుక్మి స్వయముగా నాకు అన్న. వీడు నీ ఎడల మహాప్రాధము చేసినాడు. కానీ నా యొక్క మొగము చూసి నన్ను మన్నించి వీనిని చంపకుండా విడనాడుము. ఓ ప్రభు, ఓ కృష్ణ, శ్రీకృష్ణ, ఈ దుర్మార్గుని తల ఖండించి సంహరించడం సరైన శిక్షే. కానీ నా తల్లిదండ్రులకు పెద్ద కొడుకు వీడు. వీని మరణము నా తల్లిదండ్రుల మనసులను కాల్చివే దహించి వేసేదు, దుఃఖం కలిగిస్తుంది. తమకు జగన్నాథుడైన శ్రీకృష్ణుడు పరమాత్మే స్వయంగా అల్లుడయ్యాడన్న ఆనందం అంతరించి కన్నీరు మున్నూరవుతారు. నా ముఖము చూచి వీడిపై శత్రుత్వం విడిచిపెట్టు, మమ్ముద్ధరింపుము, మాపై దయచూపుము అని చెప్పి పరిపరి విధాల శ్రీకృష్ణుని బతిమిలాడి దుఃఖము పూడిపోయిన కంఠస్వరముతో, భయముతో, కంపిస్తున్న తనువుతో, వంచుకుని ఉన్న వదనముతో, ఎంతో అశ్రుపూరితములైన కన్నులతో ఆ రుక్మిణీదేవి నమస్కరించి శ్రీకృష్ణుని కరుణాంతరంగుడైన తన బావయ్యకు రుక్మిణి సంహరింపకము అని పరిపరి విధాల వేడుకొన్నదనమాట. ఈ విధంగా ఆ రుక్మిణిని చంపక చిరునవ్వులు చిందించుచు బాబా రమ్మని వానిని బట్టి బంధించి వాని గడ్డమును, మీసమును, తలను ఒక కత్తి వంటి బాణముతో పాయలు పాయలుగా గొరికి వికృత రూపం గావించను. అప్పుడు యాదవ వీరులు శత్రుసేనలు అందరినీ పారద్రోలి అతడికి చేరిరి. ఇంతలో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క కార్యమును చూసి బలరాముడు ఇట్లన్ను. ఓ కృష్ణ, భీష్మకుని పుత్రుని ఈ రుక్మిణి మంచి చెడ్డలు ఆలోచింపగా ఇంత వికృత ఆకారముగా ఎందుకు చేసేదివయ్యా? అందువునకు ఇట్లు చేయుట తల నరకడ కన్నా నీచం కదా. నువ్వు దైవజ్ఞుడవు, సర్వజ్ఞుడవు, దైవస్వరూపుడవు, శత్రువులను సంహరించువాడవు, అన్నీ తెలిసిన బుద్ధిశాలివి. రుక్మిణి ఇట్లా చేయుట భావ్యం కాదు కదా నీకు. అల్పుడువైన ఆ బంధువు మన్నించి వదిలేయాలి కదా. ఓ కృష్ణ, చంపదగినంత తప్పు చేసినప్పటికీ కూడా బంధువులైన వారిని చంపవు కదా అని శ్రీకృష్ణుడితో అంటూ మళ్ళీ రుక్మిణితో ఇట్లు బలరాముడు చెప్పదలిచెను. ఓ రుక్మిణీదేవి, మీ అన్నకు అవమానం చేశాడని మా కృష్ణయ్య మీద ఆగ్రహం పెంచుకోవద్దు. నేను సత్యం చెప్తున్నాను. మనకు మన పూర్వ జన్మలలో మనం చేసుకున్న పాపంలో ఫలితంగా తిట్లు, కష్టములు కలుగుతాయి. అదే రీతిగా పుణ్యములను అనుసరించి పూజింపబడుతూ ఉంటాము, సన్మానాలను అందుకుంటూ ఉంటాము. దీనికి ఇప్పుడు విచారించి ఉపయోగం లేదు తల్లి. స్వయముగా బ్రహ్మదేవుడు ఏర్పరిచిన ధర్మం ఏమనగా రాజులైన వారికి అపకారం చేసిన తమ బంధువులైనను తాము చంపవచ్చును. ఈ న్యాయమే లేనిచో రాజ్యములు ఏలలేరు. తమ్ముళ్ళు దుర్మార్గులై తమ అన్నగారినే చంపుదురు. ఓ రుక్మిణి, అజ్ఞాన జీవితమైన దుఃఖమును విడనాడి విజ్ఞాన దృష్టితో యోచింపుము. ఇంతటి ప్రజ్ఞావంతురాలైన నీవు ఇంత చిన్న విషయానికి బాధపడవలదు అని చెప్పి బలరాముడు చెప్పి ఆ రుక్మిణీదేవిని విచారమును దూరం చేశాను. ఆ రుక్మిణీదేవి విచారమును విడనాడి ఎంతో ధైర్యం తెచ్చుకున్నదై శ్రీకృష్ణుడితో వెళ్ళడానికి సిద్ధపడాను. రుక్మి అన్నీయూ పోగొట్టుకుని వికారమైన రూపముతో మళ్ళీ తిరిగి
కుండిన పట్టణముకు వెళ్ళలేక శ్రీకృష్ణుని ఓడించేంత వరకు కూడా నేను కుండిన పట్టణమును ప్రవేశించను అని ప్రతిజ్ఞ పూని అరణ్యాలలో తిరుగుతూ ఉండెను. శత్రుమూకలను గెలిచిన శ్రీకృష్ణుడు తన స్వజ్జనులందరితో తనను పొగుడుచుండగా రాజదర్పముతో రుక్మిణీదేవిని ద్వారకా నగరమునకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆ యాదవ విభుడైన శ్రీకృష్ణుని యొక్క ద్వారకా నగరము వివాహ సంరంభములతో నిండిపోయినది. ఎక్కడ చూసిన గాన వాద్య నృత్య వినోదభరితములైన కళలతో కళకళలాడుచుండెను. ప్రతి ద్వారమున శుభకార్య ద్యోతకమైనట్లుగా పోక చెట్లు, అరటి చెట్లు కట్టబడి ఉండెను. పసుపు, కర్పూరము, కుంకుమలతో రంగురంగుల రంగవల్లులతో ముగ్గులు పెట్టి ఉండెను. ధూపములు, దీపములు ఊరు మొత్తం కూడా కలకలలాడుచూ ఉండెను. పందిరి గుంజలతో ప్రతి ఇల్లు పెళ్లివారి విడిది గృహమైనట్లు కలకలలాడినది. రంగురంగుల వస్త్రములతోనూ, పూల దండలతోనూ, రత్నమాల తోరణములతోనూ నగరం అంతా నిండిపోయినది. అంతటి శుభప్రదమైన వాతావరణంలో స్థిరమైన కీర్తిని కలిగిన చిన్నారిని, మనసును దోచుకున్న భార్యను, అభిమానవతిని, గొప్ప వంశ ప్రతిష్ఠ కలిగిన దానిని, గంభీరమైన స్వభావం కలిగిన దానిని, సజ్జనులను బంధువులను సత్కరించడి స్వభావం కలిగిన దానిని, ఇష్టమైన సౌభాగ్యములు ఇచ్చే లక్ష్మీదేవితో సమానమైన దానిని, ఘోరమైన దారిద్ర్య బాధను తొలగించు దానిని, సత్కార్యములు చేయు దానిని, విలువైన వస్త్రములను నగలతోనూ శోభించి ఉన్న సద్గుణములు కలిగిన దానిని, భీష్మకుని సుపుత్రిక అయిన రుక్మిణీదేవిని దేవకీ నందుడనైన శ్రీకృష్ణుడు శోభాయమానంగా పెండ్లాడినాడు. అమితమైన కరుణతో ప్రజలను రక్షించే స్వభావం గలవారును, గౌరవింపదగిన తేజస్సు గలవాడును అయిన ఆ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవుల కళ్యాణాన్ని వీక్షించి పురజనులందరూ ఎంతో సంతోషంతో కానుకల సమర్పించిరి. ఆ శ్రీకృష్ణ పెండ్లిని సందర్భంగా కేకేయ రాజులు, కురువంశీకులు, భూపాలురు, శృంజయ వంశ నృపురాలు, యదువంశ భూవిజులు, విదర్భరాజ పరివారము, కుంతిదేవి బంధువులు ప్రీతితో విచ్చేసి మనఃపూర్వకంగా ఆనందించి అందరూ కూడా ఎంతో కొనియాడిరి శ్రీకృష్ణుని యొక్క పరాక్రమను. ప్రేమించిన ప్రియురాల్ని ఎత్తుకొని పోయి ఎవరైనా పెళ్లి చేసుకోగలరా? విల్లు ఎత్తిపెట్టి ఎడదగని బాణములు వర్షం ఎవరైనా కురిపించగలరా? శత్రువులను ఎవరినైనా గెలవగలరా? సొంత బావగారిని గడ్డము మీసము మంగళవాడిలాగా గురికించగలరా? అవమానం చేశాడని బాధని అదుముకొని అందరితో ఎంతో చక్కగా నవ్వుతూ శ్రీకృష్ణుడు పరమాత్ముడు రుక్మిణీదేవిని తీసుకుని వచ్చినాడు కదా. ఇలాంటి పనులు కార్యక్రమాలు ఇంకెవరు కూడా చేయలేరు. అది శ్రీకృష్ణుడు మాత్రమే చేయగలడు. అది శ్రీకృష్ణుడికి మాత్రమే సాధ్యమైన పని. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా సాధ్యమైనది కాదు. ఇంకను సుఖమహర్షి ఇట్లు చెప్పుచున్నాడు. ఓ పరీక్షిత్ మహారాజా, ఆదిలక్ష్మి అయిన రుక్మిణీదేవితో కలిసి సుఖముగా సంసారం చేయుచున్న శ్రీకృష్ణ పరమాత్మను చూచి ద్వారకా నగరమునందున్న ప్రజలందరూ కూడా శత్రుభీతి లేని వారై ఆనందముగా ఉండిరి. మంగళం మంగళం జయమంగళం నిత్య శుభమంగళం.